నీకు సమ్మతించే మనస్సు లేకపోతే ప్రభు నీ పట్ల ఎన్ని గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నా, ఎన్ని గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నా సరే అవి ఏవి కూడా నెరవేరవు. తల్లిదండ్రులుగా మీలో కొంతమంది ఈ అనుభవాన్ని నాతో పంచుకోగలరు, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లల కొరకై చాలా శ్రేష్టమైన ప్రణాళికలు మనం చేస్తూ ఉంటాం. ఎంత శ్రేష్టమైన ప్రణాళికలు చేస్తామంటే కొన్నిసార్లు పిల్లలు తమకు తామే ఊహించలేరన్నమాట. అయితే ఆ పిల్లలు కొన్నిసార్లు ఆ యొక్క ప్రణాళికలు సమ్మతించలేరు. వారికి తెలియవు కాబట్టి, వారికి ఇంకా అవగాహన లేవు కాబట్టి ఆ ప్రణాళికలకు వారు ఆ యొక్క సమ్మతిని తెలియచేయకుండా వారు కేవలం క్రింద స్థాయిలోనే, లేక వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే వారు జీవిస్తూ ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ కొంతమంది తల్లి తండ్రి వారు పిల్లలతో అంటూ, అరే నీ గురించి నేను ఎన్ని గొప్ప కలలు కన్నానురా, ఎంత ఆశ కలుగున్నానమ్మా, నీ గురించి ఎన్ని ప్రణాళికలు వేశాను, నేను నీ కొరకు ఇదిగో ఈ యొక్క మరి ఫిక్స్డ్ డిపాజిట్ వేశాను, లేకుంటే రికరింగ్ డిపాజిట్ వేశాను, నువ్వు ఏదైనా ప్రయోజకుడు అవుతావని అనుకుంటూ ఉన్నాను, నీ కొరకు ఎంతైనా చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అని అంటే, కొంతమంది పిల్లలు నాకు అక్కర్లేదు, నువ్వేమీ నాకు చేయాల్సిన అవసరం లేదు, నా జీవితం నేనే జీవిస్తాను, నా అంతటా నేనే ఆలోచించుకుంటాను, నా ప్రణాళిక నేనే చేసుకుంటాను అన్నట్లుగా మాట్లాడినప్పుడు సమ్మతి గల మనస్సు ఆ పిల్లలకు లేని కారణాన తల్లిదండ్రులకు ఎంత ఇష్టమున్నా, ఎంత ఆశ ఉన్నా, ఎంత కోరిక, ఎంత సిద్ధపాటు ఉన్నా పిల్లలు స్వీకరించే పరిస్థితిలో ఉండరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే దేవుడు కూడా మన అందరి జీవితాలలో అత్యున్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని చెప్పటానికి ఎలాంటి సంకోచం లేదు, ఎలాంటి అనుమానం లేదు. అయినా సరే ఇటువంటి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నటువంటి దేవుడు, నీ జీవితం పట్ల అనేక ఆలోచనలు కలిగి ఉన్నటువంటి ప్రభువు అవి నెరవేరాలి అని అంటే నీ వైపు నుంచి సమ్మతి గల మనస్సు రావాలి. ఇష్టముతో కూడా, నా దేవా నేను నీ ప్రణాళికలకు అవును అని చెప్తూ ఉన్నాను, నీ ప్రణాళికలు ఎస్ అని చెప్తూ ఉన్నాను, నాకు ఇష్టమే అని నేను చెప్తూ ఉన్నాను, నేను అవి అనుభవించాలి అని నేను అనుకుంటూ ఉన్నాను అని నీ నుంచి సమ్మతి రావాలి. సమ్మతి రాకపోతే దేవుడు ఎంతటి ఆలోచనలు కలిగి ఉన్నా కూడా అవి ఆలోచనలుగానే మిగిలిపోతాయి, కానీ నీవు ఆ యొక్క ఆలోచనల యొక్క ప్రభావాన్ని అనుభవించలేవు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను.